రోజులు గడిచిపోతూనే ఉంటాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూనే ఉంటాయి. కాని ఒక్కోసారి మన జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి కళ్ళు మూసేదాకా ఏదో తెలియని పరుగు, ఒకటే హడావిడి. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, నెలసరి సరుకులు, మధ్యమధ్యలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఈ సుడిగుండల్లో మనం తిరుగుతూనే ఉంటాం. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఇంత కష్టపడేది ఎవరికోసం? మన కుటుంబం కోసమే కదా. మన పిల్లల కళ్లల్లోకి సూటిగా చూసినప్పుడు వాళ్ల భవిష్యత్తుకు మనం ఎంత భరోసా ఇస్తున్నాం అనే ప్రశ్న మనల్ని తొలిచేస్తుంది. వాళ్ల చదువులు, వాళ్ల పెళ్ళిళ్ళు, వాళ్ల కలలు, వీటన్నింటినీ నేను ఒక్కడే నిలబట్టగలనా? రేపు అనుకోకుండా నాకేదైనా అయితే నా వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ భయం, ఈ బాధ్యత మనసుని ఒక గాయంలా చేసినప్పుడు మనమొక దారికోసం వెతుకుతాం. నేను చేస్తున్న ఉద్యోగం సరైనదేనా? నా చుట్టూ ఉన్న మనుషులు నన్ను ముందుకు తీసుకెళ్లేవారేనా? నేను నడుస్తున్న ఈ దారి నా కుటుంబాన్ని సరైన గమ్యానికి చేరుస్తుందా? ఈ ప్రశ్నలు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. అప్పుడే మనకొక ఆధారం కావాలి. ఎవరో ఒకరు చేయి పట్టుకుని భయపడకు, నేనున్నాను, ఇది దారి అని చూపిస్తే బావుండును అనిపిస్తుంది. ఆలోచించండి, మనం ఒక చిన్న ఇల్లు కట్టాలనుకున్నా ఒక ఇంజనీర్ దగ్గరికెళ్తాం. ఒక ప్లాన్ గీయించుకుంటాం. పునాది ఎంత లోతుగా ఉండాలి, పిల్లర్లెక్కడెక్కడ వెయ్యాలి, గదులు ఎంత విశాలంగా ఉండాలి, అన్నీ లెక్కలు వేసుకుంటాం. ఎందుకంటే ఆ ఇల్లు కొన్ని దశాబ్దాల పాటు గాలికి వానకు తట్టుకుని బలంగా నిలబడాలి. మరి తరతరాలు నిలవాల్సిన మన జీవితానికి, మన పిల్లల భవిష్యత్తుకు నీడనివ్వాల్సిన మన బతుకుకు ఒక ప్రణాళిక అక్కర్లేదా? కొన్నిసార్లు మనం దేనికోసమో అంతర్జాలంలో వెతుకుతున్నప్పుడు ఇలాంటి చిత్రాలు, ఇలాంటి జాబితాలు మనకు కంటపడతాయి. పైకి చూడ్డానికి ఇవన్నీ కేవలం కొన్ని పుస్తకాల పేర్లలాగే అనిపించవచ్చు. కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే బహుశా మనం ఇన్నాళ్లు వెతుకుతున్న ఆ ప్రణాళికకు ఇది తొలి అడుగు కావచ్చు. వీటిని కేవలం పుస్తకాల పేర్లుగా కాకుండా మన భవిష్యత్తు భవనానికి మనం వేసుకోబోయే పునాది రాళ్లుగా చూడగలమా? మన జీవితాన్ని బలంగా, అందంగా, మన వాళ్లకు ఆసరాగా నిలిచేలా నిర్మించుకోవడానికి అవసరమైన ఒక మార్గదర్శిగా భావించగలమా? ఇదిగో, ఇప్పుడు మన ముందున్నది సరిగ్గా అలాంటి ఒక చిత్రమే. మీ జీవితాన్ని మార్చే 50 పుస్తకాలు అని చెబుతోంది. ఇది కేవలం ఒక జాబితా కాదు. ఇది ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కుటుంబ పెద్దగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి దారి చూపే ఒక దిక్సూచిలాంటిది. ఇందులో ఉన్న ఒక్కో పుస్తకం ఎంతోమంది తమ జీవితంలో ఎన్నో తప్పులు చేసి వాటినుంచి పాఠాలు నేర్చుకుని ఆ అనుభవ సారాన్ని మనకు అందిస్తున్నట్టే. వాళ్లు పడ్డ కష్టాలు మనం పడకుండా ఉండటానికి, వాళ్లు చేసిన పొరపాట్లు మనం చేయకుండా మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇది మనకు దొరికిన ఒక అవకాశం. ఇందులో ఉన్న ప్రతి అక్షరం మనకంటే ముందు బతికిన పెద్దలు మన చెవిలో చెబుతున్న ఒక మంచి మాటలాంటిది. ఆ మాటలను మనం ఎంత శ్రద్ధగా వింటే మన జీవితం అంత ప్రశాంతంగా, అంత బలంగా తయారవడానికి అవకాశముంటుంది. అయితే ఇన్ని పుస్తకాలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటినీ చదవాల్సిన పని కూడా లేదు. కాని వీటన్నిటి వెనక ఉన్న అసలైన సూత్రమేంటి, వాటి ఆంతర్యమేంటి, దాన్ని మనం గ్రహిస్తే చాలు. అసలు బలమైన మనిషి అంటే ఎవరు? కండలు తిరిగినవాడా? కాదు. ఎంత పెద్ద కష్టమొచ్చినా సరే చెలించకుండా తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. నిజమైన బలం శరీరంలో ఉండదు, మనస్సులో, మన ఆలోచనలో ఉంటుంది. ఆ మనసు సరైన పద్ధతిలో ఆలోచించినప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం దానంతట అదే వస్తుంది. కుటుంబానికి అండగా నిలబడాల్సిన వ్యక్తి ఆవేశంతో, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోడు, బాధ్యతతో ఆలోచిస్తాడు. ఆ ఆలోచనా విధానం రావాలంటే మనకు సరైన జ్ఞానం ఉండాలి. తెలియకపోవడం వల్లే జీవితంలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. తెలియక చేసిన ఒక చిన్న ఆర్థిక పొరపాటు మనల్ని సంవత్సరాల తరబడి అప్పుల ఊబిలో ముంచెయ్యొచ్చు. తెలియక మాట్లాడిన ఒక కఠినమైన మాట మన బంధాలను జీవితాంతం దూరం చెయ్యొచ్చు. అందుకే ఈరోజు ఈ పుస్తకాలన్నిటి వెనకున్న ఆ జ్ఞానాన్ని, ఆ ఆంతర్యాన్ని మనం వివరంగా విశ్లేషించుకుందాం. మన జీవితం అనే భవనాన్ని బలంగా నిర్మించుకోవాలంటే ముఖ్యంగా 3 స్తంభాలు చాలా అవసరం. ఈ విశ్లేషణలో మనం వాటి గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మొదటిది ఆర్థిక దృక్పథం. ఎందుకంటే జేబులో డబ్బుల్లేకపోతే ఇంట్లో ప్రశాంతత ఉండదు, మన వాళ్లకు మనం ధైర్యం చెప్పలేం. రెండవది వ్యక్తిగత వ్యవస్థలు. ఎందుకంటే మన రోజువారీ అలవాట్లే మన పిల్లలకు ఆదర్శం, మన క్రమశిక్షణే వాళ్లకు మనమిచ్చే అతిపెద్ద ఆస్తి.
ఇక మూడవది సామాజిక మేధస్సు. ఎందుకంటే కష్టకాలంలో మనకు అండగా నిలబడేది నలుగురే. ఆ నలుగురితో మనం ఎలా మసలుకుంటున్నామో అదే మన బలాన్ని నిర్ణయిస్తుంది. చివరగా వీటన్నిటినీ కలిపి మన జీవితాన్ని మనమే ఒక ప్రధాన నిర్మాతగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చూద్దాం. మన జీవితాన్ని ఒక పెద్ద నిర్మాణంతో పోల్చుకుందాం. ఆ నిర్మాణానికి మనమే యజమాని, మనమే పనివాడు, మనమే ఇంజినీర్. మరి ఆ ఇంటిని బలంగా కట్టుకోవాలంటే కొన్ని పనిముట్లు కావాలి కదా. ఈ పుస్తకాల జాబితాను అలాంటి ఒక పనిముట్ల పెట్టగా ఊహించుకోండి. ప్రతి పుస్తకం ఒక పనిముట్టు. కొన్ని పునాదులు తవ్వడానికి, కొన్ని గోడలు కట్టడానికి, మరికొన్ని ఆ ఇంటిని అందంగా అలంకరించడానికి ఉపయోగపడతాయి. అయితే పనిముట్లు చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదు. ఏ పనిముట్టును ఎప్పుడు ఎలా వాడాలో తెలియాలి. ఆ జ్ఞానం లేకుండా వాడితే మన చేతినే మనం గాయం చేసుకుంటాం. అందుకే ఈరోజు మనం ఆ పెట్టెను తెరచి ఒక్కో పనిముట్టును సరిగ్గా సరైన సమయంలో ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ నిర్మాణం మన ఒక్కరిది కాదు, మన మీద ఆధారపడిన మన కుటుంబం అందరిది. ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఒక కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం అంత ముఖ్యం. ఇది నేను ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే మనలో చాలా మందిమి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమే. డబ్బు విలువ ఏంటో మనకు బాగా తెలుసు. అప్పు చేసి కూతురు పెళ్లి చేసిన తండ్రి కళ్లలో ఆందోళనను మనం చూశాం. నెల జీతం కోసం ఎదురుచూస్తూ ఇంట్లో చిన్న చిన్న అవసరాలను కూడా వాయిదా వేసే తల్లి నిస్సహాయతను మనం గమనించాం. ప్రేమ, బంధాలు గొప్పవే కాదని ఎవరూ అనరు. కాని ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు, పిల్లలకు ఫీజు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఏ ప్రేమ, ఏ బంధం కడుపు నింపదు. సరిగ్గా ఆ సమయంలోనే మొదలవుతాయి ఇంట్లో చిన్న చిన్న చిరాకులు. అవి పెరిగి మనస్పర్ధలకు దారితీస్తాయి. అందుకే ఒక కుటుంబ పెద్దగా మన బాధ్యత డబ్బు సంపాదించడంతోనే అయిపోదు. అసలైన బాధ్యత అక్కడే మొదలవుతుంది. సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి, అనవసరమైన ఖర్చులను ఎలా అదుపులో పెట్టాలి, మనవాళ్ల భవిష్యత్తుకు ఎలా భరోసా ఇవ్వాలి, ఈ జ్ఞానం సంపాదన కంటే ఎన్నో రెట్లు ముఖ్యం. ఉదాహరణకు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాన్ని తీసుకుందాం. అందులో రచయిత చెప్పేది ఒక్కటే మాట: పేదవాళ్లు, మధ్యతరగతివాళ్లు డబ్బు కోసం పనిచేస్తారు. అంటే నెలంతా కష్టపడి జీతం తీసుకుంటారు. ఆ జీతంతో ఖర్చులు పోగా ఏమైనా మిగిలితే దాచుకుంటారు. కాని ధనవంతులలా కాదు. వాళ్ళు డబ్బు తమ కోసం పనిచేసేలా చూసుకుంటారు. అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తికి జీతం రాగానే పక్కవాళ్లతో పోటీపడి ₹1,00,000 ఖరీదైన ఫోన్ వాయిదాల పద్ధతిలో కొన్నాడు అనుకుందాం. ఆ ఫోన్ ప్రతీ నెల అతని జేబులోంచి వాయిదా రూపంలో డబ్బును బయటకు లాగేస్తోంది. అది ఒక అప్పు. అదే వ్యక్తి ఆ ₹1,00,000తో తన ఊరి చివర ఒక చిన్న స్థలం కొన్నాడు అనుకుందాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థలం విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. అది ఆస్తి. ఎందుకంటే అది భవిష్యత్తులో మనకు డబ్బును తెచ్చిపెడుతుంది. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది జీవితాంతం అప్పులు కడుతూనే ఉండిపోతారు. మన దగ్గరకు వచ్చే ప్రతి రూపాయిని అది మనకోసం పనిచేసే సైనికుడా లేక మన జేబును ఖాళీ చేసే దొంగ అని ప్రశ్నించుకోవాలి. ఈ మాట యొక్క లోతుని మనం అర్థం చేసుకోవాలి. సంపద అనేది మన ఆలోచనలో మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం మన పిల్లలకు లక్షల విలువ చేసే ఆస్తి రాసివ్వడం కన్నా డబ్బును ఎలా వృద్ధి చేసుకోవాలో నేర్పించే ఈ యొక్క జ్ఞానాన్నివ్వడం ఎంతో మేలు కదా. మనం రేపున్నా లేకపోయినా ఆ జ్ఞానం వాళ్లను జీవితాంతం కాపాడుతుంది. వాళ్లు ఎవ్వరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు. అనవసరమైన ఫోన్ల కోసం, బట్టల కోసం చేసే ఖర్చులు తగ్గించి ప్రతి నెల ₹1,000 సరైన చోట మదుపు చేయడం మొదలుపెడితే అది వాళ్ల చదువుకో, పెళ్లికో ఎంత పెద్ద మొత్తమవుతుందో మనం ఊహించలేం. అది మనం మన కుటుంబానికిచ్చే నిజమైన భద్రత. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని చూసి వీడేంటి పిసినారిలా బతుకుతున్నాడు అని అనుకోవచ్చు. కాని 10 సంవత్సరాల తర్వాత వాళ్లు అప్పుల కోసం ఇబ్బంది పడుతుంటే మనం మన పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలుగుతాం. అప్పుడు తెలుస్తుంది నిజమైన గౌరవం ఎక్కడ ఉందో. డబ్బు, సంపద ఒకవైపైతే మన వ్యక్తిత్వం, మన నడవడిక మరోవైపు. ఒక మనిషి ఎంత గొప్పవాడు అనేది అతను సాధించిన విజయాల కన్నా అతని రోజువారీ అలవాట్లను బట్టి మనం చెప్పొచ్చు. చాలామంది అనుకుంటారు, నా దగ్గర బోలెడు డబ్బుంది, నా వ్యక్తిత్వం ఎలా ఉంటే ఏంటి అని. కాని అది చాలా పెద్ద పొరపాటు. ఎంత పెద్ద భవనమైనా సరే దాని పునాదిలో వాడిన ఇటుకలు నాణ్యమైనవి కాకపోతే అది ఎప్పటికైనా కూలిపోతుంది. మన రోజువారీ అలవాట్లే ఆ ఇటుకలు. ఆ ఇటుకలు బలంగా ఉంటేనే మన జీవితమనే భవనం బలంగా నిలబడుతుంది. మనం ప్రతిరోజూ ఏం చేస్తాం?
ఉదయం ఎన్ని గంటలకు లేస్తాం, మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాం, ఈ చిన్న చిన్న విషయాలే మన భవిష్యత్తును, మన కుటుంబం యొక్క భవిష్యత్తును నిర్మిస్తాయి. అటామిక్ హ్యాబిట్స్ లాంటి పుస్తకాలు చెప్పేది ఇదే. మనం మన పిల్లలకు రోజూ చదువుకో అని 100 సార్లు చెప్పడం కన్నా వాళ్ల పక్కన కూర్చుని మనం ఒక 10 నిమిషాలు పుస్తకం చదివితే వాళ్లు దాన్ని చూసి నేర్చుకుంటారు. మనం ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తుంటే ఆరోగ్యంగా ఉండు అని వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రాదు. మనం మన మాటల ద్వారా కాదు, మన చేతల ద్వారా వాళ్లకు గురువులం కావాలి. ద 5 AM క్లబ్ చెప్పేది కూడా అదే. ప్రపంచం మొత్తం నిద్రలేచేలోపే మన పనులు మనం పూర్తి చేసుకుని ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత, ఆ క్రమశిక్షణ ఇంట్లో వాళ్లందరిమీదా ప్రభావం చూపుతుంది. మనం ఆలస్యంగా లేచి హడావిడిగా తయారై అందరిమీద చిరాకు పడుతూ ఆఫీస్కు వెళ్తే ఆ ప్రతికూల వాతావరణమే ఇంట్లో రోజంతా ఉంటుంది. మన అలవాట్లు కేవలం మనమే కావు, అవి మన కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మన క్రమశిక్షణే మన పిల్లలకు మనమిచ్చే అతిపెద్ద వారసత్వం. ఇక్కడున్న తేడాను జాగ్రత్తగా గమనించండి. చాలామంది నేను కోటీశ్వరుణ్ణి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటారు. కాని ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ఒక పద్ధతిని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోరు. లక్ష్యమనేది మన గమ్యమైతే, వ్యవస్థ అనేది ఆ గమ్యానికి తీసుకువెళ్లే దారి. దారి సరిగ్గా లేకపోతే గమ్యం చేరడం అసాధ్యమే కదా. నేను కోటీశ్వరుడిని అవ్వాలి అనేది లక్ష్యం. కాని ప్రతి నెలా నా జీతంలోంచి 10% డబ్బు తీసి ఖచ్చితంగా దాన్ని మదుపు చెయ్యాలి, ఏ కారణం చేతను దాన్ని ఖర్చు పెట్టకూడదు అనేది వ్యవస్థ. ఆ వ్యవస్థను మనం క్రమం తప్పకుండా పాటిస్తే కోటీశ్వరుడవడం అనే లక్ష్యం దానంతటదే నెరవేరుతుంది. కాబట్టి గమ్యం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనం ప్రతిరోజు వేసే అడుగుమీద, మనం పాటించే చిన్న చిన్న అలవాట్ల మీద దృష్టి పెట్టాలి. అదే మనల్ని, మన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మనం ఎంత సంపాదించినా, ఎంత క్రమశిక్షణతో ఉన్నా మనం బతికేది ఈ సమాజంలో, నలుగురితో. మన పిల్లలకు రేపు స్కూల్లో సీటు కావాలన్నా, మన ఇంట్లో ఏదైనా అనుకోని కష్టమొచ్చినా మనకు సహాయం చేయడానికి నలుగురు ముందుకు రావాలి. ఆ నలుగురితో మనం సంబంధాలు సరిగ్గా పెట్టుకోకపోతే కష్టకాలంలో మనం ఒంటరి అయిపోతాం. మన నిజమైన బలం మన చుట్టూ ఉన్న మంచి మనుషులే. వాళ్లను ఎలా సంపాదించుకోవాలి, వాళ్ల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి, ఈ కళను నేర్చుకోవడమే సామాజిక మేధస్సు. ఇది మన కుటుంబానికి ఒక రక్షణ కవచం లాంటిది. మనకు 100 మందితో పరిచయాలుండొచ్చు, కాని మనకు కష్టమొస్తే భయపడకు, నేనున్నాను అని చెప్పడానికి నలుగురు స్నేహితులు ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ లాంటి పుస్తకాలు చెప్పేది ఇదే. ఎదుటివారిని విమర్శించడం మానేసి వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం, వాళ్ల పేరు పెట్టి పిలవడం, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినడం. ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కాని ఇవి మనుషుల మనస్సులను గెలుస్తాయి. ఆలోచించండి, మన ఇంటికి పాలు పోసే వ్యక్తిని ఏ పాలుపోసి వెళ్ళు అనడానికి, రామారావుగారు బాగున్నారా, పాలుపోసి వెళ్ళండి అనడానికి ఎంత తేడా ఉంది. ఆ ఒక్క పేరు పెట్టి పిలవడం, ఆ ఒక్క పలకరింపు మనమీద వాళ్లకొక మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. రేపు మనకు అర్ధరాత్రి ఏదైనా అవసరం వస్తే వాళ్లు అందరికంటే ముందుగా మనకు సహాయం చేస్తారు. మనమెదుటి వాళ్లను గౌరవిస్తే ఆ గౌరవం మనకు తిరిగి వస్తుంది. ఇది మన కుటుంబంలో, మన పనిలో, అన్ని చోట్లా పనిచేసే ఒక పెద్ద సూత్రం. సహాయమంటే డబ్బు ఇవ్వడమే కాదు, అవసరమైనప్పుడు ఒక మంచి మాట చెప్పడం, ధైర్యమివ్వడం కూడా సహాయమే. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లతో మంచి సంబంధాలు పెట్టుకోవటమనేది మన స్వార్థం కోసం కాదు, అదొక బాధ్యత. రేపు మన పిల్లలకు దారి చూపడానికి ఒక మంచి గురువు కావాలన్నా, మన వ్యాపారంలో సలహా ఇవ్వటానికి ఒక అనుభవజ్ఞుడు కావాలన్నా ఈ సంబంధాలే మనకు సహాయపడతాయి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని గౌరవించకపోతే ఆ సంపాదనకు విలువే లేదు. ఫలానవాడు చాలా మంచి మనిషి, ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుంటాడు అనే పేరు సంపాదించుకోవటం బ్యాంకులో కోట్లు దాచుకోవటం కన్నా గొప్పది. ఎందుకంటే ఆ మంచి పేరు మన తర్వాత మన పిల్లలకు కూడా గౌరవాన్ని, అండని తెచ్చిపెడుతుంది. ఒకరి తొగలు అండగా నిలబడటమే సమాజమంటే. ఆ సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు, ఒక గౌరవం సంపాదించుకోవటం మన బాధ్యత. ఇప్పటివరకు మనం ఒక బలమైన జీవితానికి కావాల్సిన 3 స్తంభాల గురించి మాట్లాడుకున్నాం. ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత క్రమశిక్షణ మరియు సామాజిక సంబంధాలు. ఇవి 3 వేర్వేరు విషయాలు కాదు. ఇవి ఒక బండికి ఉండే 3 చక్రాల లాంటివి. ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా జీవితమనే బండి ముందుకు సాగదు. ఆలోచించండి, మంచి క్రమశిక్షణ ఉన్నవాడే రెండో స్తంభం, తన ఆర్థిక జీవితాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకోగలడు. మొదటి స్తంభం. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాడే ప్రశాంతమైన మనస్తో నలుగురితో మంచి సంబంధాలు నెరపగలడు. మూడో స్తంభం. ఈ మూడింటినీ తన జీవితంలో సరిగ్గా అమర్చుకున్నవాడే నిజమైన నిర్మాత, తన జీవితాన్ని తానే నిర్మించుకునేవాడు.
ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి మన బండిని ఎలా ముందుకు నడపాలో చూద్దాం. ఇది చాలా సులువైన ప్రక్రియ. మొదటిది జ్ఞానం. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. మనకు తెలియని విషయాలను తెలుసుకోవడం, అనుభవమున్నవాళ్ల మాటలు వినడం. రెండవది ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకురావడం, అంటే మన అలవాట్లుగా మార్చుకోవడం. ఇక మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది పని మొదలు పెట్టడం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మన మెదడులో ఉన్నా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకపోతే మన జీవితంలో ఏం మార్పు రాదు. ఎంతోమంది ఈ మొదటి 2 మెట్ల దగ్గరే ఆగిపోతారు. అన్నీ తెలుసు, కాని చేయడానికి బద్ధకం అంటారు. కాని నిజమైన విజేత తెలిసినదాన్ని ఆచరణలో పెట్టేవాడే. జ్ఞానం మనకు దారి చూపిస్తుంది, అలవాట్లు మనల్ని ఆ దారిలో నడిపిస్తాయి. కాని మన సంకల్పం మాత్రమే మనని గమ్యానికి చేర్చగలదు. ఒక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఏ పుస్తకమూ మన జీవితాన్ని మార్చదు. మనల్ని మార్చగలిగేది మనమే. ఈ పుస్తకాలు ఒక ఉలి, ఒక సుత్తిలాంటివి. మన జీవితం మన ముందున్న ఒక ముడి రాయిలాంటిది. దాన్ని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కాల్సిన శిల్పి మనమే. ఆ కష్టం మనదే, ఆ చెమట మనదే, ఆ నొప్పి మనదే. కాని చివరగా వచ్చే ఆ సంతృప్తి, ఆ గర్వం కూడా మనదే. మన పిల్లలు మనల్ని చూసి మా నాన్న ఒక గొప్ప శిల్పి, తన జీవితాన్ని తనే అద్భుతంగా మలుచుకున్నాడు అని గర్వపడేలా మనం బతకాలి. ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? మార్పు అనేది బయటనుంచి రాదు, అది మన లోపలినుంచే రావాలి. ఆ మార్పుకు కావలసిన సంకల్పం, పట్టుదల మనలో ఉండాలి. ఇప్పుడు ప్రణాళిక మీ ముందుంది. పనిముట్లు మీ చేతిలో ఉన్నాయి. మీ జీవితమనే నిర్మాణానికి పునాది వేయడానికి సమయం వచ్చింది. మరి మీరు మొదట దేనిని నిర్మించబోతున్నారు? మీ ఆర్థిక పునాదిని బలపర్చబోతున్నారా? మీ రోజువారీ అలవాట్లను మార్చుకోబోతున్నారా? లేక మీ చుట్టూ ఉన్నవాళ్లతో మీ సంబంధాలను సరిదిద్దుకోబోతున్నారా? ఎక్కడో ఒకచోట మొదలుపెట్టాలి. ఆ మొదటి అడుగు ఈరోజే వెయ్యండి. మీకోసం కాదు, మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఆ నిర్మాణాన్ని ఈ క్షణం నుంచే ప్రారంభించండి. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ ఆలోచనలు, ఈ విలువలు మన కుటుంబానికి కూడా అవసరమని మీకనిపిస్తే మన ప్రయాణం ఇక్కడతో ఆగదు. మళ్ళీ ఇలాంటి మంచి మాటలతో కలుద్దాం.